ప్రేమని కాపాడడానికి వెళ్ళి ప్రేమ తీసుకున్న ఊహించని నిర్ణయం తెలుసుకొని షాక్ అయిన ధీరజ్ అసలు ప్రేమ ఎటువంటి నిర్ణయం తీసుకుంది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చందు తనని దూరం పెడుతున్నాడని అది తట్టుకోలేకపోతున్నాను, ఇక నేను మా అత్తగారింటికి వెళ్ళనని చెప్పి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వల్లి అయితే బోరున ఏడుస్తుంది. అప్పుడే ఇక భాగ్యం ఓదారుస్తూ ఉంటుంది. అదేంటి అమ్మడు, ఎందుకు నువ్వు అంతలా బాధపడుతున్నావో? అయినా అల్లుడు గారిని నీ వైపుకి తిప్పుకోవాలి కానీ ఇలా ఏడుస్తావా? నువ్వు భాగ్యం కూతురువే అని చెప్పుకొస్తూ ఉంటుంది. ఏంటమ్మా భాగ్యం కూతుర్ని ఆయన నన్ను మోసం చేసిన దానిలా చూస్తున్నాడు. మీరు డబ్బులు ఇవ్వకపోతే నన్ను దూరం పెడుతున్నాడు. అంతా కూడా నీకు తెలిసే జరిగింది. ఇక నీతో నేను మాట్లాడను, నిన్ను చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అంటూ నోటికొచ్చినట్లు నన్ను మాట్లాడి దూరం పెడుతున్నాడు. మా ఆయన నన్ను అలా దూరం పెడుతుంటే అది చూసి నేను తట్టుకోలేకపోతున్నానమ్మా అని బోరున ఏడుస్తుంది. అప్పుడే ఇంకా నట్టింట్లో ఆడపిల్ల ఏడవకూడదమ్మా, లేచి మంచం మీద కూర్చో అని ఆనందరావు అయితే మంచం మీద కూర్చోబెడతాడు. నా కాపురం కూలిపోతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను, నా భర్త నన్ను దూరం పెడుతుంటే నేను ఓర్చుకోలేకపోతున్నాను అని అంటూ ఏడుస్తూ ఉంటుంది వల్లి అయితే. చూడమ్మడు, నీ జీవితం సంతోషంగా ఉండాలనే కదా కుట్రలు కుతంత్రాలు మోసాలు చేసి నీ పెళ్లి చేసింది. అలాంటి నీ కాపురం చీలిపోతుందంటే ఈ భాగ్యం ఊరుకుంటుంది అనుకుంటున్నావా? ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా నీ భర్త మళ్ళీ నీకు దగ్గరయ్యేలా చేస్తాను అని అంటూ ఉంటుంది భాగ్యం అయితే. అప్పుడే ఇక వల్లి, మీరేం చేస్తారో నాకు తెలీదు, ఎలాగైనా సరే ఆ 10 లక్షలు తీసుకువచ్చి మా ఆయన చేతికి ఇవ్వండి అని అంటూ ఉంటుంది వల్లి అయితే. అప్పుడే ఇక వల్లి మాటలకి ఏదోటి చేద్దాంలేమ్మా అని భాగ్యం ఇక నచ్చజెప్పి ఇంటికైతే పంపిస్తుంది. అలా పంపించిన తర్వాత ఆవిడ గారండి, మన దగ్గర ఇడ్లీ రవ్వ కొనడానికి కూడా డబ్బులు లేవు, అలాంటిది 10 లక్షలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాము అని అంటూ ఉంటాడు ఆనందరావు. మనం చేసే ప్రతి మోసంలో ఆ దేవుడు మనంటే ఉండి మనకి ఏదో ఒక విధంగా పరిష్కారం చూపించి మనల్ని బయటపడేశాడు. అలాగే ఈ సమస్య నుంచి కూడా ఆ దేవుడే బయటపడేస్తాడు, ఏదో ఒక దారిని చూపిస్తాడు అని భాగ్యం అంటుంది. ఇంతలో భద్రావతి అయితే ఇక కారులో అక్కడికి వస్తుంది. భద్రావతిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది భాగ్యం అయితే. ఇక భద్రావతి విశ్వ ఇద్దరు కూడా లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక భద్రావతిని, అదేంటి మీరు మా ఇంటికి వచ్చారు అని అంటూ ఉంటుంది భాగ్యం అయితే. అప్పుడే ఇక మీకు 10 లక్షల అవసరం ఉందని నాకు తెలుసు, అలాగే మీతో కూడా నాకు ఒక అవసరం ఉంది అని అంటూ ఉంటుంది భద్రావతి. మా అవసరాన్ని తెలుసుకొని మీ అవసరం గురించి మా అవసరాని కోసం వచ్చారంటే ఏదో అది పెద్ద విషయం అయి ఉంటుంది. అయినా మీకు మా వియ్యంకుల వారికి పడదు, మీరిద్దరూ శత్రువులు, అలాంటప్పుడు నేను మీకు ఏం హెల్ప్ చేస్తాను అని భాగ్యం అంటుంది. అప్పుడు ఇక భాగ్యం అన్న తర్వాత, రామరాజు చిన్న కూతురికి మా విశ్వానికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను, దానికి మీ అమ్మాయి రాయబారిగా ఉండాలి, వీళ్ళిద్దరి మధ్య చనువు పెంచడానికి అని భద్రావతి అడగంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది భాగ్యం అయితే. ఏంటంటే ఈ విశ్వాని రామరాజు చిన్న కూతుర్ని ఒకటి చేయడానికి, వీళ్ళిద్దరి మధ్య చనువు పెంచడానికి నా కూతురు రాయబారిగా ఉండాలా అని అడుగుతూ ఉంటుంది. ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి పడదు కదా, మీరు ఎలా పెళ్లి చేయాలనుకుంటున్నారు, అదేదో మీరే డైరెక్ట్గా వెళ్ళి అడగొచ్చు కదా అని భాగ్యం అంటూ ఉంటుంది. ఇదేదో కుట్ర అని నాకు అర్థమైపోతుంది అని అనగానే దీంట్లో ఎటువంటి కుట్ర లేదు, రామరాజు మేమంటే చాలా కోపం, 25 ఏళ్ల నుంచి మా ఇద్దరి మధ్య అగ్గిపుల్ల రాజేస్తే బొగ్గుమంటుంది, పచ్చగడ్డి వేసినా కూడా మండిపోతుంది, అలాంటప్పుడు మేము వెళ్ళి పిల్లని అడిగితే మీకులాగే వాళ్ళకి కూడా సందేహం వస్తుంది, అందుకని ఇలాగే వీళ్ళిద్దరు పెళ్లి చేయాలని నేను అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది భాగ్యం అయితే. అప్పుడే ఇలాంటివేమీ కూడా మేము అస్సలు కూడా చెయ్యం, మళ్ళీ మా అమ్మాయి కాపురానికే చేటు అవుతుంది, ఏదో కుట్ర జరుగుతుంది, మీరేదో కుట్ర చేస్తున్నారు అని అంటూ ఉంటుంది భాగ్యం అయితే. దీంట్లో ఎటువంటి కుట్ర లేదో అని అంటూ ఉంటే, మరి ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళతో కయ్యానికి దువ్విన మీరు ఇప్పుడేంటి సడన్గా సంబంధం కలుపుకోవడానికి, ఏదో కుట్రే కదా ఉండుంటుంది అని అంటూ ఉంటుంది.
అప్పుడు ఇక భద్రావతి అయితే 25 సంవత్సరాల క్రితం నా చెల్లిని దూరం చేసుకున్నాను, తర్వాత ఇప్పుడు నా మేనగోడల్ని దూరం చేసుకున్నాను, వాళ్ళిద్దరూ కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇక ఈ పంతాలు పట్టింపులతో జీవితాంతం కూడా ఇలా ఏడుస్తూ శత్రువులాగే ఉండాల్సిందేనా? నా చెల్లెళ్ళతోనూ నా మేనగోడలతో మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నాను. మా కుటుంబం కూడా ఎంతో బాధపడుతుంది. ఈ సంబంధం కలుపుకొని 2 కుటుంబాలు కూడా ఒక్కటవుతాయని ఈ పెళ్లితో ఆశగా ఉంది. అందుకని మాకు మేముగా వెళితే వాళ్ళు ఒప్పుకోరు. ఈ విధంగా వాళ్ళిద్దర చనువు పెంచడానికి మీ అమ్మాయి కాస్త హెల్ప్ చేస్తే అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఇక విశ్వ 10 లక్షలు తీసుకొస్తాడు. మీకు కావాల్సిన 10 లక్షలు ఇదిగో తీసుకోండి, మాకు మాత్రం ఈ పని చేసి పెట్టండి అని భద్రావతి ఏదో బాధగా అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఆనందరావు భాగ్యాన్ని పక్కకి తీసుకువెళ్ళి, ఇప్పటికిప్పుడు 10 లక్షలంటే మనకి రావు, ఈ జన్మలో మనం 10 లక్షలు సంపాదించలేము, ఇప్పుడు మన అమ్మడు కాపురం నిలబడాలంటే మనకి ఇంతకన్నా దారి వేరే లేదు, ఎటువంటి కుట్ర లేదు, 2 కుటుంబాలు కలవడానికే అని వాళ్ళు చెప్తున్నారు కదా, ఒప్పుకోండి ఆవిడ గారండి అని అంటూ ఉంటాడు ఆనందరావు. అప్పుడు ఇక ఆనందరావు అన్న మాటకి ఆలోచించి భాగ్యం కూడా ఒప్పుకుంటుంది. మీరు చెప్పినట్టే మా అమ్మడి చేత చేయిస్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక భద్రావతి అయితే 10 లక్షలు చేతిలో పట్టుకొని, మరి మీ అమ్మాయి మీ మాట వింటుందా, మీరు చెప్పినట్టు చేస్తుందా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే భద్రావతి చేతిలో నుంచి 10 లక్షలు తీసుకున్న భాగ్యం, నా కూతురు నేనేం చెప్తే అదే చేస్తుంది, ఇక మీరు సుఖంగా సంతోషంగా నిద్రపోండి, ఈ పెళ్ళి జరుగుతుంది, మీ కుటుంబాలు 2 కలుస్తాయి, నా పూచి అది అని భాగ్యం అయితే భద్రావతికి మాట ఇస్తుంది. రే రామరాజు, ముందడుగు వేశాను, నేనే గెలిచాను, ఇక నీ కౌంట్డౌన్ స్టార్ట్ అయిపోయింది అని భద్రావతి మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక ప్రేమకి మళ్ళీ కళ్యాణ్ గాడు ఫోన్ చేస్తాడు. ఏంట్రా రోడ్డు మీద తరిమి తరిమి కొట్టని నీకు బుద్ధి రాలేదా, మళ్ళీ ఫోన్ చేశావు అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే కళ్యాణ్ అయితే, నన్నే రోడ్డు మీద తరిమి తరిమి కొడతావంటే చూడు, నీకు 1 గంట టైం ఇస్తున్నాను, ఆ గంటలో నువ్వు నా దగ్గరికి వచ్చి నా సొంతం కాకపోతే నేనేం చేస్తానో నీకు ఊహకి అందదు అని అంటూ ఉంటే, ఏరా మళ్ళీ ఫోటోలు అయ్యి పంపించి బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది ప్రేమ. అయితే ఈ ప్రేమ దేనికి భయపడదురా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక కళ్యాణ్ అయితే, అవునా సరే నేనేం చేస్తానో విను, అసలు ధీరజ్ నువ్వు ప్రేమించుకోకుండానే పెళ్లి చేసుకున్నారు, నిన్న ఆ రోజు పోలీసుల నుంచి కాపాడడానికి ధీరజ్ నీ మెడలో తాళి కట్టాడు తప్ప మీరిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోలేదు, పైగా నాతో లేచిపోయిన వచ్చిన నిన్ను పెళ్లి చేసుకున్నాడు, మరి ఇదే విషయం ఎవరికీ తెలియదంట కదా, అందుకని నేను ఇదే విషయాన్ని మీ మావయ్య దగ్గర చెప్తాను, అంతేకాదు నాకు ప్రేమకి ఎఫ్ఐఆర్ ఉందని, మేమిద్దరం ఎప్పుడో ఒక్కటైపోయామని అని కూడా నేను ఈ వీడియో చూపించి మీ మావయ్య ముందు పెడతాను, అప్పుడు ఏం జరుగుతుందో చూసుకో, నీకు 1 గంట టైం ఇస్తున్నాను అని అంటూ కళ్యాణ్ అయితే మళ్ళీ ఊహించని షాక్ ఇచ్చేస్తాడు ప్రేమకి. దాంతో ఇక ప్రేమ ఒక్కసారే కుప్పకూలిపోతుంది. మరొక పక్క ధీరజ్ అయితే కాలేజీలో ప్రేమ ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటాడు. వారం రోజుల నుంచి ప్రేమ అదోలా ఉంటుంది, మీకు తన ప్రాబ్లం గురించి ఏమన్నా చెప్పిందా అని ప్రేమ బెస్ట్ ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఎవ్వరూ కూడా తెలీదు, ఏం చెప్పలేదు అనే సమాధానం చెప్తారు. ఆ రోజు ప్రేమ ఎవరినో తరుముకుంటూ వెళ్ళింది కదరా, ఎవరు అని అనిల్ నీకేమన్నా చెప్పాడా అని అడుగుతూ ఉంటే, లేదురా అతను పారిపోయేటప్పుడు ముఖం కనిపించలేదని వాడు చెప్పాడు అని అంటూ ఉంటాడు. అతని కూడా ప్రేమ ఎవరితోనో ఎందుకో ఇబ్బంది పడుతుంది, ఎవరో ప్రేమని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ప్రేమ దేని గురించి బాధపడుతుందో తెలుసుకొని వెంటనే తనని కాపాడుకోవాలి అని ధీరజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే ఏడుస్తూ అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రేమ ఏడుస్తూ ఇప్పుడు గనక కళ్యాణ్ గాడు వచ్చి నిజాలు బయటపడితే అప్పుడు అత్తయ్య మా పెళ్లి చేసిందని అత్తయ్యని మావయ్య దూరం పెడతాడు. అలాగే నర్మదక్క కూడా మళ్ళీ సాగర్ బావ ముందు తప్పు చేసిందల్లా తలంచుకొని మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది. నా వల్ల ఇంతమంది ఇన్ని సమస్యలకి గురవుతున్నారు,
లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఒకవేళ నా వల్ల ఈ సమస్య తగ్గాలంటే ఇప్పుడు నేను నిర్ణయం తీసుకునే నిర్ణయమే కరెక్ట్ అయింది అని అంటూ ప్రేమ అయితే ఒక నిర్ణయం తీసుకుంటుంది. తరువాత ఇక ధీరజ్ అయితే బైక్ మీద వస్తాడు. ప్రేమ కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రేమని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే, ఎక్కడికి వెళ్తున్నావని. ఇక్కడికి, ఫ్రెండ్ ఇంటికి అని సమాధానం చెప్తుంది. అప్పుడే ధీరజ్ అయితే నా బైక్ ఎక్కు, నేను డ్రాప్ చేస్తాను అని అంటూ ఉంటాడు. అవసరం లేదు, నేను వెళ్ళగలను అని ప్రేమ అయితే అంటూ ఉంటుంది. ఎక్కమని చెప్పానా, ఎక్కు అని గట్టిగా తిడతాడు. అలా గట్టిగా తిట్టడంతో ప్రేమ బైక్ అయితే ఎక్కుతుంది. ప్రేమ బైక్ ఎక్కిన తర్వాత అప్పుడే ఇక కొంచెం దూరం వెళ్ళాక బైక్ మీద అడుగుతాడు. ప్రేమ సమాధానం చెప్పదు. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బైక్ ఆపమంటుంది. ఇక్కడే ఆపు, నేను వెళ్తాను అని అంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తావు, అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అడుగుతూ ఉంటే, ఏం చేస్తున్నానో నాకు అర్థమవుతుంది, నువ్వేమీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని ధీరజ్ని తిడుతుంది. ఇక ధీరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ మనసు చంపుకొని కళ్యాణ్ దగ్గరికి అయితే వస్తుంది. ఇక కళ్యాణ్ అయితే డోర్ ఓపెన్ చేసి ప్రేమని గదిలోకి తీసుకువెళ్తాడు. అప్పుడే ఈ రోజు కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను డార్లింగ్ అంటూ ప్రేమ భుజాల మీద చెయ్యి వేస్తాడు. ఇక ధీరజ్ వెనక్కి వస్తాడు. ప్రేమ ఎందుకో డల్గా ఉంది, ఎక్కడికి వెళ్తుందా అని ఫాలో అవుతూ అప్పుడే కిటికీలో నుంచి లోపలికి చూస్తాడు. కిటికీలో నుంచి లోపలికి చూసి కళ్యాణ్ ప్రేమ భుజాల మీద చెయ్యి వేయడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ప్రేమ, ఫోటోలు పంపించాను, బొకే పంపించాను, వీడియో పంపించాను, పాపం అప్పుడు కూడా శివంగిలాగా నా మీదకి విరుచుకొని పడ్డావు. తీరా నీ పెళ్లి గురించి మీ మావయ్యతో చెప్పేస్తాను, ధీరజ్ నువ్వు ప్రేమించుకొని పెళ్లి చేసుకోలేదు అని చెప్పేస్తానన్నాక నువ్వు నా దగ్గరికి వచ్చి నాకు సొంతం కావాలనుకుంటున్నావు. నీలాంటి పొగురుబోతుని సొంతం చేసుకుంటున్నాను చూడు, అది కళ్యాణ్ అంటే. లేకపోతే నన్ను 6 నెలలు ఆనందం లేకుండా చేశావు, అడ్రస్ లేకుండా చేశావు అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే. నువ్వు నిజంగానే ధీరజ్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ప్రేమ అయితే అంటూ ఉంటుంది, రే ధీరజ్ నా ప్రాణురా, వాడంటే నాకు చచ్చేంత ఇష్టం అని అంటూ ఉంటుంది ప్రేమ. అదేంటి, నిన్ను జాలిపడి పెళ్లి చేసుకున్నాడని వాడి మీద ప్రేమ కలిగిందా అని అడుగుతూ ఉంటాడు. జాలిపడి పెళ్లి చేసుకున్నాడని ప్రేమ కలగలేదురా, వాడంటే నాకు ఒక గౌరవం ఉంది, అలాంటి వాడిని వదులుకుంటే ఇక నాకన్నా పిచ్చిది ఉండదు అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే. అప్పుడే ధీరజ్ అయితే ప్రేమ మాటలు విని షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక ఇంతలో అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే, మరి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ధీరజ్ని ఇప్పుడు నాతో ఒక్కటయ్యి మోసం చేసినట్టే కదా అని అడుగుతూ ఉంటాడు. రే పిచ్చోడా, నా ధీరజ్ని నేనెందుకు మోసం చేస్తాను, ఏంటి నేను నీ దగ్గరికి నాకు నేనుగా వచ్చి నీతో ఒక్కటవుతాననుకుంటున్నావా? నా ప్రాణం పోయినా నేను తప్పు చేయను. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చింది కేవలం ఇలాంటి నిన్ను ఎప్పటికీ కూడా క్షమించకూడదని నీకు బుద్ధి చెప్పాలని ఇక్కడికి వచ్చాను. నువ్వు నన్ను సొంతం చేసుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నావు, కానీ నీకు నేను సొంతం కాను అని అంటూ ఇక ప్రేమ అయితే తను తీసుకువచ్చుకున్న పాయిజన్ బాటిల్ని ఇక తాగేస్తుంది. అది చూసి అక్కడే ఉన్న కళ్యాణ్ అలాగే బయట నుంచి చూస్తున్న ధీరజ్ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ధీరజ్ లోపలికి వస్తాడు. ధీరజ్ లోపలికి వచ్చి ఇక కళ్యాణ్ని అక్కడే ఉన్న ఒక పెద్ద కర్రతో తల మీద గట్టిగా కొడతాడు. ఇక ప్రేమని తీసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరుతాడు. చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో ప్రేమ ఖచ్చితంగా ఇలా పాయిజన్ తాగబోతుంది. మరి ఇప్పుడు ధీరజ్ ప్రేమ ఇద్దరు ఒకరొకరు ప్రేమ బయటపడడంతో ఒక్కటవుతారా, ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.